తెలంగాణలోని మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో జరిగినటువంటి ఫుడ్ పాయిజనింగ్ ఘటన అందరినీ కలిచివేసింది. వారం రోజుల వ్యవధిలోనే ఇదే పాఠశాలలో 2 సార్లు ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. మొదటిసారి ఫుడ్ పాయిజనింగ్ జరిగిన ఘటనలో 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా, మంగళవారం రోజు జరిగినటువంటి ఫుడ్ పాయిజనింగ్ ఘటనలో 21 మంది విద్యార్థులు అస్వస్థతకైతే గురయ్యారు. అక్టోబర్లో కూడా ఇదే పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ జరిగినటువంటి నేపథ్యంలో అసలు ఈ ఫుడ్ పాయిజనింగ్కి కారణం ఏంటి, ప్రభుత్వం ఎందుకు ఆ పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ జరుగుతున్నా చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోంది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ప్రసాద్ గారు, మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో వారం రోజుల వ్యవధిలోనే 2 సార్లు ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. మొదటిసారి ఫుడ్ పాయిజనింగ్ జరిగినప్పుడు 50 మంది, రెండవసారి ఫుడ్ పాయిజనింగ్ జరిగినప్పుడు 21 మంది విద్యార్థులైతే అస్వస్థతకు గురయ్యారు. గత నెలలో కూడా ఒకసారి ఫుడ్ పాయిజనింగ్ జరిగి 60 మంది విద్యార్థులు అప్పుడు అస్వస్థతకు గురయ్యారు. ఒకటే పాఠశాలలో ఇన్నిసార్లు ఫుడ్ పాయిజనింగ్ జరుగుతూ ఉన్నా తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఆ పాఠశాల మీద చర్యలు తీసుకోవట్లేదు, అసలు ఆ పాఠశాలలో ఎందుకు ఫుడ్ పాయిజనింగ్ జరుగుతోంది, ఎందుకు అక్కడ రుచికరమైనటువంటి అలాగే మంచి ఆహారాన్ని విద్యార్థులకి అందించడంలో ఆ పాఠశాల విఫలమవుతూ ఉంది? సో డెఫినెట్గా ఇప్పుడు నేనేం చెబుతానంటే ఇది చాలా శోచనీయం అండి. ఇప్పుడు ఆ కార్పొరేషన్ అని, ఈ కార్పొరేషన్ అని, అదని ఇదని అసలు దేనికో కొన్ని వేల కోట్లు ఖర్చు పెడతా ఉంటాయి ప్రభుత్వాలు. కనీసం వాళ్ళు రేపటి భావి పౌరులు వీళ్ళంతా కూడా, అంటే కనీసం ఇప్పుడు వాళ్ళకు కూడా కాన్వెంట్లకు వెళ్ళి చదువుకునే స్తోమత ఉంటే ఈ దుస్థితి ఈ రోజున ఈ ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి రాదు పాపం. సో ఏదో ఇంటి పట్టున ఉండలేక సరే ఏదో కాస్త అన్నం పెడతారు, చదువు చెప్పిస్తారని చెప్తే ఈ వసతి గృహాలు, ఈ స్కూల్స్ వాళ్ళ పాలెటి నరక కూపాలుగా మారిపోయి అవి ఒక యమలోకంగా మారిపోయింది. అంటే విద్యార్థులకి నాణ్యమైనటువంటి భోజనం కరెక్ట్ టైంకి కనుక అందిస్తే వారు చదువు మీద ఇంకా కాన్సన్ట్రేషన్ పెట్టగలరు, క్లాసుల్ని బాగా అటువంటిది నాణ్యత లేనటువంటి ఆహారాన్ని విద్యార్థులకి ఇచ్చి వారు అది తిని దాని ద్వారా ఫుడ్ పాయిజనింగ్ అయ్యి వారు అస్వస్థతకు గురయ్యి హాస్పిటల్ పాలవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఒకసారి జరిగితే ఇది ఎక్కడో తప్పిదం జరిగిందనుకోవచ్చు, 2 సార్లు జరిగినా సరే పోనీ అని చూసి చూడనట్లు వదిలేయచ్చు. ఇదే ఘటన పునరావృతం అవుతూ ఉంటే అసలు ఆ పాఠశాల యాజమాన్యం ఏం చేస్తున్నట్టు, వారి నిర్లక్ష్యం కారణంగానే ప్రతిసారి ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుందా, అసలు ఏంటి ఫుడ్ పాయిజనింగ్కి కారణం ఏంటి? సో డెఫినెట్గా నిర్లక్ష్యం, అలసత్వం, ఆ పరిసరాలని అపరిశుభ్రంగా పెట్టుకోవడం, ప్లస్ విపరీతమైన లంచగొండితనం, అలాగే ఆ యొక్క వాళ్ళు వాడే వస్తువులలో ఆ యొక్క తినుబండారాల్లో ఉన్న కల్తీ సరుకులు కానీ, లేకపోతే కాసులు కక్కుర్తిపడి ఆ నాసిరకం ప్రొక్యూర్మెంట్ చేయడం కూడా ఇవన్నీ రకరకాల కారణాలుగా చెప్పుకోవచ్చు. అంటే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి అధికారులు మాత్రం పిల్లలు తప్పని చెప్తూ ఉన్నారు. పిల్లలే బయటికి వెళ్ళి పానీపూరీలు తింటున్నారు, లేదా బయట ఉన్నటువంటి ఫాస్ట్ ఫుడ్ని తిని వాళ్ళు అస్వస్థతకు గురవుతున్నారు అంటూ కొంతమంది అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో పిల్లలు మాత్రం బల్లగుద్ది మరి అసలు మేము బయటికి వెళ్ళేటువంటి పరిస్థితే లేదు, మమ్మల్ని ఆడుకోవడానికే బయటికి పంపించరు, ఇక మేము బయటికి వెళ్ళి చిరుతిళ్ళు ఎలా తింటాం, అదంతా అసత్యం, ఇక్కడ అసలు రుచికరమైనటువంటి నాణ్యత లేనటువంటి ఆహారాన్ని, అంటే రుచి లేదు నాణ్యత లేనటువంటి ఆహారాన్ని మాకు అందిస్తూ ఉన్నారు, ప్రతిరోజు మేము ఇబ్బంది పడుతూనే ఉన్నాం అంటూ విద్యార్థులు చెప్తూ ఉన్నారు. ఏంటి దీన్ని ఎలా చూడాలి? డెఫినెట్గా ఇప్పుడు ప్రతిదీ కూడా ముఖ్యమంత్రి గారు చూడలేని పరిస్థితి. ఎందుకంటే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఉంటుంది, డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు ఉంటారు, దానికి ఒక కమిషనర్ ఉంటాడు, సో దానికి సంబంధించిన స్టేజ్ బై స్టేజ్ అధికారులు ఉంటారు, అలాగే అక్కడ మీరు చెప్పిన వసతి గృహాల్లో వార్డెన్స్ ఉంటారు, అలాగే అక్కడ ఉన్న ఆయాలు ఉంటారు, ఈ కుక్స్ వీళ్ళందరూ ఉంటారు. నేనేమంటానంటే ఎవరికైనా కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలండి. ఆ రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఏ పని చేయడం కూడా కష్టం. అంటే మన బిడ్డల్ని మనం ఎలా ప్రేమిస్తామో ఎదుటి బిడ్డల్ని కూడా అలాగే ప్రేమించాలి. సో వీళ్ళందరినీ కూడా గుండె మీద చేయకు చెప్పాలండి. ఈ రోజున ఏదో మసిపూసి మారేడుగా చేసి ఈ సంఘటన నుంచి బయటపడాలని ఈ అధికారుల తాపత్రయం, ఈ అధికారుల దుగ్ధ తప్పించి ఇక్కడ పదే ప్రభుత్వ పాఠశాలల్లో పెట్టేటువంటి మధ్యాహ్న భోజన పథకాల్లోనో
లేదా ప్రభుత్వ వసతి గృహాల్లో మాత్రమే ఎందుకు అసలు ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంది? ఎందుకు విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు? అంటే ఇక్కడ నిజంగా నాణ్యమైనటువంటి ఆహారం లేకపోవడం వల్లే కదా. 100%. మరి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఎందుకు ఉపేక్షిస్తూ ఉంది? ఇప్పుడు నేనేం చెబుతానంటే, ఎన్నో కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి, కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయి. సో ప్రతిరోజు కూడా కొన్ని లక్షల కోట్ల మంది అక్కడ భోజనాలు చేస్తున్నారు. ఒక నారాయణో లేకపోతే ఒక చైతన్యం, ఒక ఎక్స్ వై ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి. ఏ రోజైనా పలానా నారాయణలో ఫుడ్ పాయిజన్ అయింది కానీ, లేకపోతే ఒక విద్యార్థి మరణించాడని కానీ, పలానా చైతన్యం కానీ ఎక్కడైనా మనం విన్నామా? లేదు. ఎందుకంటే వాళ్ళు చాలా క్వాలిటేటివ్గా, చాలా నీట్గా, అతి పరిశుభ్రమైన పరిసర ప్రాంతాల్లో చాలా మంచి క్వాలిటీ ఫుడ్ని అందిస్తూ ఉంటారు. రెండోది, ఇప్పుడు అదే చెబుతున్నాం కదా, ఆ పసిబిడ్డలకు పెట్టే దాంట్లో కూడా ఈ కాసుల కోసం కక్కుర్తండి ఈ అధికారులు. సో వీళ్ళు ఈ రోజున కావాలని చెప్పి ఆ యొక్క శవాల మీద పేలాలు ఎదుర్కొన్నట్టుగా ఆ పసిబిడ్డల ప్రాణాలు పోగొట్టుకుంటే వాళ్ళ ఆ ప్రాణాలకు కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు, లేనిపోయిన అపనిందలను ఆపాదిస్తున్నారు. మీరు చెప్పినట్టుగా పానీపూరి తిన్నాడు, లేక అది తిన్నాడు, ఇది తిన్నాడు, ఇదంతా కూడా ముమ్మాటికి కూడా నిజం కాదు. రెండోది ఏంటంటే, ప్రభుత్వాలు కూడా ప్రజాధనాన్ని ఎన్నో రకాలుగా దుర్వినియోగం చేస్తూ ఉంది. కానీ మీరు చెప్పినట్లుగా పసిబిడ్డలకి ఆహారం కోసం 5 రూపాయల కంటే ఎక్కువ వెచ్చిస్తే ఇంకా క్వాలిటీ ఫుడ్ కూడా ప్రభుత్వం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంది కదా. ఈ రోజున కూరగాయలు చూస్తున్నారు కదా, చాలా కూరగాయలు 100 రూపాయలు అమ్ముతున్నాయి. ఏ కూరగాయ కూడా 60-70 రూపాయలకు తక్కువ లేదు. సో అటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళు మాత్రం ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు? వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చేవారు కదా. సో ఇంకోటి నాకున్న సమాచారం అంటే సరిగ్గా బిల్స్ కూడా ఇవ్వట్లేదంట సంవత్సరాల తరపు. ఈ సంవత్సరం బిల్లు ఇంకో సంవత్సరం. సో ఎందుకు ఈ దుస్థితి? మీరు పనికిమాలిన ఖర్చులకి, పనికిమాలిన సోకులకి, పనికిమాలిన అడ్వర్టైజ్మెంట్లకి, పనికిమాలిన స్కీములకి ఏమో మీరు వేల కోట్లు వెచ్చిస్తూ ఉంటారు. పసిబిడ్డలు రేపొద్దున సమాజానికి వాళ్ళే మార్గదర్శులు. వాళ్ళు రేపొద్దున భావి భారత పౌరులు వీళ్ళు. అటువంటిది వాళ్ళకి ఒక మంచి ఆహారం అంటే అంత చిన్న వయసులోనే వాళ్ళకు ఒక పూర్తిగా పౌష్టికాహారం అందిస్తేనే కదా సార్ వాడికి కొంచెం రెక్కాడొక్క ఆడితేనే కదా రేపొద్దున వాడు బలోపేతం అవుతాడు, ఆరోగ్యపరంగా బాగుంటాడు, ఇమ్యూని సిస్టమ్ బాగుంటుంది, కాస్త మనిషి కూడా ఆరోగ్యంగా పుంజుకుంటాడు. లేకపోతే ఇప్పటి నుంచే ఇటువంటి కల్తీ ఆహారం తిని 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 పూర్తిగా వాడికి ఆ పసిప్రాయంలోనే ఆరోగ్యం పాడైపోతే ఇంక వాడు ఇంకేం చేస్తాడు, ఏం చేయగలుగుతాడు? ఏదేమైనా ఒకటి నేనేం చెబుతానంటే, పదే ఈ సంఘటన జరుగుతుంది, పదే ఒక స్కూల్లోనూ జరుగుతుందంటే దీని మీద పూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే, ఇది ఏదైనా కుట్ర ఉందా? అంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ఘటన మీద వాకప్ చేశారు. అక్కడ కలెక్టర్కి అయితే ఆదేశాలు జారీ చేశారు. అసలు ఏం జరిగిందనేది డిసెంబర్ 2 లోపల నాకు నివేదిక ఇవ్వండి. అసలు ఎందుకు పదే అదే పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ జరుగుతూ ఉంది, అధికారులు ఏం చేస్తున్నారు అంటూ కూడా నివేదికని ఇవ్వమని కోరినటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందా తప్పిదం జరిగింది? తీసుకోవాలి, ఆయన తీసుకుంటారు డెఫినెట్గా. రెండోది ఏంటంటే, ఈ ప్రభుత్వం మీద ఏదైనా బదనాం చేయడానికి, ఈ ప్రభుత్వానికి ఏదైనా చెడ్డ పేరు ఆపాదించడం కోసం ఏదన్నా వెనకాల బ్యాక్గ్రౌండ్లో కుట్ర జరుగుతుందా, ఆ కోణంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించవలసిన పని ఉంది. రెండోది, సపోజ్ ఈ అధికారులు ఈ విధంగానే అలక్ష్యంగా ఉంటున్నారు, నిర్లక్ష్య ధోరణిలో ఉంటున్నారు. రెండోది ఏంటంటే, ఈ వంట వండేటప్పుడు ఈ పాత్రలన్నీ కూడా ఎక్కువ అల్యూమినియం పాత్రలు ఉపయోగిస్తారండి. ఈ అల్యూమినియం పాత్రలు ప్రతిరోజు కూడా చాలా బాగా తోమి క్లీన్ చేస్తే కానీ లేకపోతే ప్రమాదం, అది పాయిజన్ అయిపోతుంది. ఎందుకంటే అల్యూమినియం ఈ యొక్క మన అవుటర్ వాతావరణంలో ఉన్న ఆక్సిజన్తో కలిసి ఆక్సిడైజేషన్ అయ్యి అదంతా కూడా పాయిజన్గా మారిపోద్ది ఆ పాత్ర. సో దాన్ని ఏమాత్రం వీళ్ళు శుభ్రపరచలేనా ఆ ఆక్సిడైజేషన్ పాత్ర ఒక విధంగా మెటీరియల్ ఫామ్ అయి ఉంటుంది లోపల, అది ఈ ఆహారంలో కలగానే ఆహారం మొత్తం కలుషితం అయిపోద్ది. అది చాలా ప్రమాదం. ఇంకోటి ఏంటంటే, ఫుడ్ పాయిజన్ అనేది నేను చూసిన వరకు కొన్ని ఇన్సిడెంట్లు చూసా. మీరు బుల్లెట్ గాయం తగిలినా తప్పించుకోవచ్చు, కత్తి గాయం తగిలినా తప్పించుకోవచ్చు. కానీ ఫుడ్ పాయిజన్ అయ్యి సకాలంలో వైద్యం అందకపోతే మొత్తం బ్లడ్ అంతా కూడా పాయిజన్ అయిపోయి అది ఎంత పెద్దవాడైనా సరే మనిషి చనిపోవడానికి ఆస్కారం ఉంది. వాళ్ళు పసిబిడ్డలు ఇమీడియట్గా చనిపోతున్నారు. ఈ 11 నెలల్లో 52 మంది చనిపోయారండి. ఎంత శోచనీయమండి. ఇప్పుడు ఫెర్టిలిటీ ఇష్యూ ఉందండి, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి. ఒక బిడ్డను కనడానికి ఒక్కొక్కళ్ళు కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నారు. సో డబ్బున్న వాళ్ళైతే కోట్లు ఖర్చు పెట్టుకుంటున్నారు బిడ్డలు కనడానికి. సో అలాగే ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో మొన్న కూడా యూపీలో చూశారు,
షార్ట్ సర్క్యూట్ అయ్యి బిడ్డలందరూ కూడా పాపం కాలిపోయి బూడిదైపోయారు. సో అసలు ప్రభుత్వాలు ఎన్నిటిని కూడా పట్టించుకోవాలి, మానిటర్ చేయాలి. రెండు నేనేమంటానంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ యొక్క అన్నా క్యాంటీన్స్లో ఏ విధంగా అయితే ఆ యొక్క అక్షయ పాత్ర ఇస్కాన్కి ఇచ్చారో, ఆ రోజున చూస్తున్నారు మీరు 5 రూపాయలకి ఎంత శుచిగా శుభ్రతగా మంచి ఆరోగ్యమైన ప్లస్ మంచి ఆహారాన్ని ఇస్తున్నారు అక్కడ. సో సపోజ్ వీళ్ళ వల్ల కాకపోతే ఈ వసతి గృహాలని ఈ సంబంధించిన ఈ యొక్క స్కూల్స్కి సంబంధించిన ఈ హాస్టల్స్ని ఇట్లన్నిటిని కూడా అటువంటి సంస్థకి ఇచ్చేసేయండి. వాళ్ళు చక్కగా మంచి పౌష్టికాహారం అందిస్తారు. మీ ఇచ్చే ఫండ్ వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు చక్కగా నిర్వర్తిస్తారు. ఎందుకంటే ఇక్కడ ప్రతి శాఖలో కూడా మానవత్వం లేని మృగాలు ఉన్నాయి. కనీసం మంచి చెడ్డ లేని నీచులు ఉన్నారు ఈ అధికారుల్లో. వాళ్ళ బిడ్డలు బాగుంటే చాలు, వాళ్ళు బాగుంటే. నేను అడుగుతున్నాను, వీళ్ళందరినీ గుండె మీద చేసుకోమని చెప్పండి. వాళ్ళ బిడ్డలకు అవుతే ఇటువంటి ఆహారం పెడతారా? వాళ్ళ బిడ్డలకు అవుతే అటువంటి పరిస్థితులు, హాస్టల్లో ఉన్న పరిస్థితులు, ఓ పక్కన మురుగునీరు నిలబడి, ఓ పక్కన అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలు, దోమలు, ఓ పక్కన పాములు, జల్లు బర్రెలు, ఒక పక్కనేమో ఈ సరిగా కడిగిన పాత్రలు, క్లీన్ చేయని పాత్రలతోటి వాళ్ళ బిడ్డలకు పెట్టుకుంటారా? కనీసం వీళ్ళు ఒక ముద్ద తింటారు అక్కడికి వెళ్ళి. సో కాబట్టి ఈ ముందుగా నేనేం చెబుతానంటే, మానవత్వం ఉన్న మనుషులు రిక్రూట్మెంట్ చేయాలండి. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేయాలంటే ఇటువంటి నీచుల్ని నికృష్టుల్ని కూడా తీసేయాలి పనుల్లోంచి. ఎవరైనా సరే పరాయి బిడ్డ మన బిడ్డ, అయ్యో పసిబిడ్డ భగవంతుడితో సమానం. ఇప్పుడు భగవంతుడికి నైవేద్యం పెడితే మనం ఎంత నిష్టగా శుచిగా శుభ్రతగా పెడతామండి. అలా పసిబిడ్డలండి, అన్యం పుణ్యం తెలియని పసిబిడ్డలండి. వాళ్ళకి ఆహారం అన్నం పెట్టడానికి ఎందుకంటే ఇంత నిర్లక్ష్యం, ఎందుకంటే ఇంత దుర్మార్గం? దాంట్లో కూడా లంచగొండితనం, దాంట్లో కూడా కక్కుర్తి. సో కాబట్టి అటువంటి మనుషుల్ని, ఆ యొక్క ప్రజాసేవ చేసే వాళ్ళని, అటువంటి ధర్మబద్ధంగా వాళ్ళ బిడ్డలను చూసుకునే వాళ్ళని పెట్టాలి. లేదు వీళ్ళు ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు మారరు, వీళ్ళ వైఖరి మారదు. మనం అక్కడ 5 రూపాయలు ఇస్తుంటే 5 రూపాయల్లో వీడు 3 రూపాయలు మిగిల్చుకుని 2 రూపాయలు పెట్టాలని చూస్తున్నాడు. కాబట్టి ఆ పుచ్చులు గిచ్చులు చెడిపోయి కుళ్ళిపోయి పట్టుకొచ్చి పెడుతున్నాడు. ద్వారా బిడ్డలు ప్రాణాలు పోతున్నాయి, ఆరోగ్యాలు పోతున్నాయి. సో శుభ్రంగా అక్షయ పాత్ర లాంటి దానికి హ్యాండ్ ఓవర్ చేసేయండి. పిల్లలు కూడా సుఖించి తింటారు, శుభ్రంగా తింటారు, ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే రేపటి పౌరులు వాళ్ళు. సో ఈ విధంగా ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళ ప్రాణాలు దక్కుతాయి. వాళ్ళు చదువుకోకపోయినా పర్లేదు, తల్లిదండ్రులకి కనీసం ఈ పుత్రశోకం లేకుండా ఉంటుంది. అంతే కదా. సో కాబట్టి ఏదో ఒక ముద్ద పెడతారు బిడ్డలకి, ఒక చదువు సంధి వస్తుంది, రేపొద్దున వాళ్ళు ఏదో వాళ్ళు బతుకుతారని ఆశగా తల్లిదండ్రులు పంపిస్తుంటే, మీరు ఆ బిడ్డల ప్రాణాలు తీసేసి ఆ బిడ్డల శవాలను మరి తల్లిదండ్రులకు పంపిస్తుంటే మరి ఆ కడుపు కోత ఎక్కడికి పోతుంది? ఇది అన్యాయం. కాబట్టి ఇప్పటికైనా అధికారులు మేల్కోవాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఇమీడియట్గా ఒక సమీక్ష చేసి ఇమీడియట్గా వార్ ఫుటింగ్ లెవెల్లో దీని మీద గట్టిగా చర్యలు తీసుకుని దీనికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఆ యొక్క విధుల నుంచి తొలగించి సో ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తాం. సో రెండోది నేను ఏమంటానంటే, ఎక్కడెక్కడో డబ్బున్న ఓడి ఏరియాలో జూబ్లీ హిల్స్లో అక్కడెక్కడ ఇంటికి ఒక కెమెరా, లేకపోతే వీధికి ఒక కెమెరా, లేకపోతే పోలుకు ఒక కెమెరా పెట్టి కన్నా ఇటువంటి వసతి గృహాల్లో, ఇటువంటి ఈ యొక్క స్కూల్స్లో ఎందుకు కెమెరాలు పెట్టాలని అడుగుతున్నా. ఇప్పుడు డాష్ బోర్డ్ టెక్నాలజీ వచ్చిందండి. సీఎం గారు దీనికి ఒక సంస్థను పెట్టి దానికి ఒక కంప్లీట్ ఒక టీముని పెట్టి ఒక డాష్ బోర్డు పెట్టండి. మొత్తం రాష్ట్రంలో ఉన్న స్కూల్స్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, అక్కడ కుకింగ్ పరిస్థితి ఎలా ఉంది, ఎలా వండుతున్నారు, ఎలా ఉంది, హైజీనిక్గా ఉందా మానిటర్ చేయండి. ఎమ్మటే ఇక్కడి నుంచే మనం వాడిని వాన్ చేయొచ్చు. వాట్ ఈస్ దిస్, ఆ నీళ్ళు ఏంటి, ఆ మురుగేంటి, లేకపోతే అపరిశుభ్రమైన పాత్రలు ఏంటి అని చెప్పి జూమ్ చేసి చూస్తే ప్రతిదీ కనపడుతుంది. అప్పుడు భయం కూడా ఉంటుంది. అట్లీస్ట్ వీళ్ళు మారకపోయినా కూడా అట్లీస్ట్ భయం వల్లనే మారుతారు. సో ఆ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాలని, ఇక మీదట ఏ యొక్క వసతి గృహంలో కానీ, ఏ యొక్క ప్రభుత్వ పాఠశాలలో కానీ ఈ పసిబిడ్డలు, ఈ బాలబాలికలు ప్రాణాలు పోగొట్టుకోకుండా ఆ దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకోవాలని మీ ద్వారా వారికి నా విన్నపం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.